ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ కొరకు ఆహారమును సిద్ధపరచుకొనును. చీమలలో 7,000 రకాల జాతులున్నాయట. చీమలు ఒకే పుట్టలో నివాసముండి ఐకమత్యాన్ని చాటి చెబుతాయి. ఇవి క్రమశిక్షణ కలిగినటువంటి జీవులు. ఇవి కష్టించి పనిచేస్తాయి. తన బరువు కంటే 20 రెట్లు బరువు కలిగిన వస్తువులను అవలీలంగా మోసుకుని పోతాయి. మనకు తెలిసి ఎర్ర చీమలు, నల్ల చీమలు, చలి చీమలు, కండ చీమలు ఇట్లా ఎన్నో ఉన్నాయి. కానీ సోమరి చీమలు మాత్రం మనకెక్కడా కనిపించవు. చీమలు వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. వర్షాకాలం చీమలు ఎక్కువ రోజులు పుట్టలలోనే గడపాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు వాటికి ఆహారం ఎక్కడది? అందుకే వాటి శక్తికి మించిన పనిచేసి వర్షాకాలం కొరకు కోతకాలమందు ఆహారాన్ని సమకూర్చుకుని భద్రపరుచుకుంటాయి. మనుషులలో కూడా రాబో తరాలకు సరిపడే ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. వారు అలా సంపాదించడం తప్పని కాదు గాని వారి సంపాదన వారి వెంట వస్తుందా? దేని కొరకు వారి ప్రయాస అన్నదే ప్రశ్న. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. అయితే మనము సంపాదించుకోవలసిన ఆస్తి ఏమిటి? రాబో దినములు యందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనములు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, సువార్త ద్వారాలు మూయబడే దినాలు దగ్గర కాబోతున్నాయి. దేవుని వాక్యం దొరకని అత్యంత భయంకరమైన క్షామం మన ముందుంది. ఆ దినాల కొరకు వాక్యము విరివిగా ప్రకటించబడుతున్న ఈ కాలమందే దాన్ని సమకూర్చుకుని హృదయస్థం చేసుకోవాలి. ఆ దినాన్ని నీ చేతులున్న బైబిల్ లాక్కోగలరేమో కానీ నీ హృదయంలో ముద్రింపబడిన వాక్యాన్ని ఎవరు చెరిపివేయగలరు? నీవు సమకూర్చుకోవలసింది పరలోక ధనాన్ని. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి నీవిచ్చే ప్రాధాన్యత ఎంత? క్షామకాలం కొరకు నీవు సమకూర్చుకున్నది ఏదైనా ఉన్నదా? తుప్పు పట్టని పరలోక ధనం ఏదైనా నీవు సమకూర్చుకున్నావా? నిన్ను నీవే పరిశీలన చేసుకో. సృష్టిలో అత్యున్నతమైన సృష్టమైన మనిషిని అత్యంత అల్పజీవులైన చీమల నుండి నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు పనిచేసే వారితో పనిచేస్తారు, సాగిపోయే వారితో సాగిపోతారు. కానీ సోమరులా కూర్చుండే వారితో మాత్రం ఆయన ఎన్నడూ కూర్చోరు. రాజు తన రాజ్యంలోనున్న సోమరులంతా ఒక చోట చేర్చి పరమ సోమరిని గుర్తించాలని, మీలో పరమ సోమరి ఎవరో చేతులెత్తండి అంటే అందరూ చేతులెత్తారట, ఒకడు తప్ప. అంటే వాడు చెయ్యి కూడా ఎత్తలేనంత బద్ధకస్తుడన్నమాట. వాడే పరమ సోమరి. అతను కిరీటాన్ని దక్కించుకున్నాడు. అవును, సోమరి పాత్రలో చెయ్యి ముంచినే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనం. సోమరి వానికి నిద్ర అంటే ప్రాణం. ఎంతసేపు ఇంకా కొంచెం కొనకాలి, ఇంకా నిద్రపోవాలి, అదే ధ్యాస తప్ప మంచాన్ని విడిచిపెట్టడం వానికి అసలు ఇష్టముండదు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. సరే, సోమరి సంగతి ప్రక్కన పెడదాం. ప్రార్థించడానికి ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుని రింగ్ అవుతుంటే టక్కుమని ఆపేసి
కొంచెం సేపు అయ్యాక లెగిద్దామని అనుకుని ఉదయం వరకు లేవని నిన్నేమనాలి? నిద్రను ప్రేమించి ప్రార్థన నిర్లక్ష్యం చేసే నిన్నేమనాలి? రక్షణను నిర్లక్ష్యం చేస్తూ బాప్తీసానికి వాయిదా వేస్తూ దేవుని పని చేయడానికి తప్పించుకుని తిరుగుతూ ఆధ్యాత్మిక మత్తులో జోగుచున్న నిన్నేమనాలి? అయితే నిన్ను నీవు పరీక్షించుకొని నీవేంటో నీవు తెలుసుకొని సోమర్తనాన్ని విడిచిపెట్టి ప్రభుతో నిత్యము జీవించే ఆ సమయం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకో. అట్టి రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యము నా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ఇది నా అవసరతలు, అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. పరిశుద్ధురా, బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తగు కాపుదల మీరు మాకు దయచేయండి. మా కుటుంబాలకు తగు భద్రతను మీరు అనుగ్రహించండి ప్రభువా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేషెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి ప్రభువా. దూరదేశంలో ఉండి యొక్క వాక్యముని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా మీరు దయచేయండి ప్రభువా. తండ్రి, ఎవరు కూడా ఆధ్యాత్మిక సోమరితనంలో ఉండకుండా నీ రాజ్యములకు సిద్ధపడడానికి, నీ రాజ్య వ్యాప్తికై నీ పనిలో చురుకుగా పనిచేయడానికి కావలసిన కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి, బలపరచండి. నీక ఆత్మచేత ప్రతి ఒక్కరిని అభిషేకించి బలపరిచి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలుభగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.